గుంటూరు సిద్ధార్థ నగర్ ఫస్ట్ లైన్ నందు అంబటి రాంబాబు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీ పార్టీని వీడి ఆయన మాట్లాడుతున్న తీరు చాలా బాధగా ఉంది. ఎక్కడ చూసినా జగన్ని దళితుల హక్కున చేర్చుకున్న సంగతి అందరికీ తెలుసు. కానీ 2019 నుంచి 2024 వరకు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా చేశారు జగన్. వైసీపీ పార్టీని కల్కి అని అంటున్నారు, ఈరోజు ఆంధ్ర శశికళ అని అంటున్నారు, వ్యక్తిగత దురదతో మాట్లాడుతున్నారు అని అన్నారు. ఈరోజు మీరు అనుకున్నది జరగకపోయేసరికి మళ్ళీ టీడీపీకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గోడ మీద పిల్లివాటంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత కొంతకాలంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిన అనంతరం వారు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమైన భాషతోటి చాలా సందర్భాలు ఏ ప్రస్తావన లేకుండా వ్యక్తిగతమైన కక్షతోటి తాను ఆశించింది జరగలేదనే దుగ్ధతోటి రకరకాల పద విన్యాసాలతోటి మాట్లాడుతున్న తీరు నాకు కొంచెం బాధ అనిపించింది. దళిత బాంధవుడుగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసి మరలా ఇప్పటి పరిస్థితుల్లో వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గం వారిని వారి కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న విధానం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు, చిన్న సన్నకారు, పేద వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఒక దైవంగా కొలిసే పరిస్థితి. 2019 నుండి 2024 వరకు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాల్లో, ముఖ్యంగా దళితుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విధానం. అలాంటి వ్యక్తిని, అలాంటి కుటుంబాన్ని, అలాంటి పార్టీని ఇప్పటి ముప్పటి ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష, ఏ మాట వస్తే ఆ మాట, మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో పోల్చారు. ఈ రోజున ఆంధ్ర శశికళ అంటున్నాడు, వారిని దాటి ఏమి చేయలేమంటున్నాడు. ఇది నేను చూసిన దాని ప్రకారం, విన్నదాని ప్రకారం ఇది రాజకీయపరమైన అంశంగా నేను భావించాను. అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్ధతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తాను. మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఆ తదుపరి తెలుగుదేశంలోకి మారటం జరిగింది.
తెలుగుదేశంలో కనీస వేతనాల చైర్మన్గా ఆ పార్టీ మీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా దానికి క్యాబినెట్ పదవి కూడా కల్పించిన సంగతి నేను అనుకుంటున్నాను. కల్పించింది అది క్యాబినెట్ పదవి. ఆ తదుపరి ఎమ్మెల్సీగా మిమ్మల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళారు. మీరు ఎందుకు పార్టీ మారారు? అక్కడి నుండి ఎందుకు వచ్చారు ఇక్కడికి? వైసీపీలోకి ఎవరు రమ్మంటే వచ్చారు? మీ వ్యక్తిగతమైన అవసరాల కోసం. అక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్టు